ప్రధానమంత్రి లఘు వ్యాపార్ మన్ధన్ యోజన. ప్రధానమంత్రి లఘు వ్యాపార్ మన్ధన్ యోజన ఎందుకు స్టార్ట్ అయింది? ఇండియాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేవాళ్ళు, వీళ్ళెవరికి కూడా సరైన పెన్షన్ స్కీమ్స్ లేవు. మనం సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడతాం, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఇంక్లూజివ్ గ్రోత్ గురించి మాట్లాడతాం, ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడతాం. కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ సరిగా లేకపోతే ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది తరాలు దాటినా సాధ్యపడదు. అందుకనే ప్రభుత్వం నెమ్మదిగా అన్ని రంగాల్లో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ స్టార్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్కి తేడా. సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇస్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లో మెజారిటీ ఆఫ్ ద డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కొంత స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ ఇట్స్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. అయితే ఇది వాలంటరీ స్కీమ్. ఎవరైతే లఘు వ్యాపారులు ఉంటారో వాళ్ళు వాలంటరీగా స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు గవర్నమెంట్ ఎంతైతే వేస్తుందో, ఉదాహరణకి ఒక వ్యాపారి ఈ స్కీమ్లో జాయిన్ అయ్యారనుకోండి, 100 రూపాయలు వేస్తే నెలకి గవర్నమెంట్ కూడా 100 రూపాయలు వేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో దేర్ ఆర్ 2 థింగ్స్ అనమాట ఈ స్కీమ్లో. ఒకటి, ఎవరైనా లఘు వ్యాపారులు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు, అండ్ ఇది వాలంటరీ, వాళ్ళు ఇష్టంగా జాయిన్ అవ్వాలి. రెండోది, ఈ స్కీమ్లో కంట్రిబ్యూషన్ ఉంటుంది. వ్యాపారులు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తారో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ప్రధానమంత్రి లఘు వ్యాపార్ మన్ధన్ యోజన అనేది ఇట్స్ అ పెన్షన్ స్కీమ్ ఫర్ రీటైలర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్. ఇట్స్ అ పెన్షన్ స్కీమ్ ఫర్ రీటైలర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్ అండ్ ఇట్ అష్యూర్స్ మినిమం మంత్లీ పెన్షన్. 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి నెల 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది అనమాట. స్మాల్ షాప్ కీపర్స్, రీటైల్ ట్రేడర్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, చిన్న దుకాణాలు పెట్టుకునే వాళ్ళు, రీటైల్ వర్తకులు, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ 60 ఏళ్ళ వయసు దాటిన తర్వాత. సో ఈ స్కీమ్ కింద ఎవ్రీ మంత్ వీళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేయాలి. ఉదాహరణకి 100 రూపాయలు వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట అలా. సో ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ స్కీమ్. దీనిలో సబ్స్క్రిప్షన్ మోడల్ స్కీమ్ అంటారు దీన్ని. ఎవరు దీనికి ఎలిజిబుల్? సంవత్సరానికి 1,50,00,000 కన్నా టర్న్ ఓవర్ తక్కువ ఉన్న వ్యాపారులందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. సంవత్సరానికి 1,50,00,000, 1.5 crore కన్నా టర్న్ ఓవర్ తక్కువ ఉన్న వాళ్ళందరూ. సో దీనికి ఏజ్ ఏంటి? ఏ ఏజ్లో ఈ స్కీమ్లో చేరొచ్చు? 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవరికైతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో లేరో, ఈఎస్ఐలో లేరో, ఈపీఎఫ్లో లేరో, ఎవరైతే ఐటీ రిటర్న్స్ కట్టట్లేదో వీళ్ళందరూ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈఎస్ఐ స్కీమ్లో లేని వాళ్ళు, నేషనల్ పెన్షన్ స్కీమ్లో లేని వాళ్ళు, ఈపీఎఫ్లో లేని వాళ్ళు, అండ్ ఐటీ పేయీ చేయని వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ స్కీమ్లో సెల్ఫ్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు, ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోయింది, ఇంకా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఆధార్ కార్డ్ అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదనమాట. అండ్ ఎలా ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వటం? ప్రధానమంత్రి లఘు వ్యాపార్ మన్ధన్ యోజనలో ఎన్రోల్ అవ్వటం ఎలా? కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. కామన్ సర్వీస్ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాలు లాంటివి అనమాట. ఇలాంటివన్నీ కామన్ సర్వీస్ సెంటర్స్ రకరకాల సర్వీసెస్ దీనిలో అందిస్తాయి. సో ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ పెన్షన్ ఫండ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్. గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పెన్షన్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ద ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, విల్ బి ద పెన్షన్ ఫండ్ మేనేజర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ స్కీమ్ని ఎవరు ఫండ్ మేనేజ్ చేస్తున్నారని అడుగుతారు. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన ఫండ్ మేనేజ్ చేసేది ఎల్ఐసి. ఎల్ఐసి విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ దిస్ ఫండ్. ఈ ఫండ్ మేనేజ్ చేయడం ఎల్ఐసి. పెన్షన్ రికార్డ్ కీపింగ్, పెన్షన్ పేయింగ్ మొత్తం ఎల్ఐసి. అంటే ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన, ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్ ఎల్ఐసి, రికార్డ్ కీపింగ్ ఎల్ఐసి, ఫండ్ డబ్బులు ఈ స్కీమ్లో పెన్షన్ ఇచ్చేది ఎల్ఐసి వాళ్ళు మేనేజ్ చేస్తారు మొత్తం ఈ స్కీమ్ అమౌంట్ని. సో దిస్ ఈజ్ ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన. దిస్ ఈజ్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వమే తన కంట్రిబ్యూషన్ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది 50-50 అనమాట. రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ స్కీమ్తో ఏం సంబంధం లేదు. అండ్ ఈ స్కీమ్ అనేది అనార్గనైజ్ సెక్టర్తో పాటు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉంటారో, ఆల్రెడీ గవర్నమెంట్ 2-3 years బ్యాక్ బడ్జెట్లో అనార్గనైజ్ సెక్టర్కి రకరకాల స్కీమ్స్ పెట్టింది.
అటల్ పెన్షన్ యోజన ఇలాంటివన్నీ ఇప్పుడు అప్పుడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అలాంటివి. ఇప్పుడేమో ఈ చిన్న వ్యాపారులకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి వీళ్ళందరికీ ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్‌ధన్ యోజన స్టార్ట్ చేస్తుంది.